తెలుగు సినిమా చరిత్రలో కొత్త ప్రయోగాలకు నాంది పలికిన ఒక మహానటుడు సూపర్ స్టార్ కృష్ణ గారు. ఒక చిన్న గ్రామం నుండి బయలుదేరి తెలుగు సినీ పరిశ్రమలో చరిత్ర సృష్టించిన కృష్ణ గారి పూర్తి జీవితం గురించి ఈ రోజు తెలుసుకుందాం. బుర్రిపాలెం అనే ప్రశాంతమైన గ్రామంలో 1943 మే 31న కృష్ణ గారు జన్మించారు. ఆయన పూర్తి పేరు ఘట్టమనేని శివరామకృష్ణమూర్తి. చిన్నప్పటి నుంచి ఆయనకు నటన అంటే చాలా ఇష్టం. చదువుతో పాటు నాటకాలపై కూడా ఆసక్తి చూపేవారు. 1965లో వచ్చిన తేనె మనసులు సినిమాతో హీరోగా పరిచయం అయ్యారు. ఆ సినిమా విజయం కృష్ణ గారి జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. అందరికీ నమస్కారం. నేను మీ అర్స శ్రీరామ్ అంతర్వేది. ప్రజెంట్ వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలోని బుర్రిపాలెం అనే గ్రామం చూడడానికి వచ్చామండి. బుర్రిపాలెం అంటే అందరికీ ముందుగా గుర్తొచ్చేది తెలుగు చలనచిత్ర రంగంలో ఒక ప్రముఖమైన హీరో కృష్ణ గారి ఊరుమాట. ఆయన పుట్టింది పెరిగింది, అలాగే మహేష్ బాబు గారు ఆ వంశస్థులు అందరూ ఇక్కడే ఉన్నారన్నమాట. కృష్ణ గారి ఊరైన ఈ బుర్రిపాలెం అనే గ్రామం ఏ విధంగా ఉందో చూద్దామండి. కానీ వెళ్ళే లొకేషన్స్ అన్ని ఇలా కనిపిస్తున్నాయండి. మనకి వరి పంట పొలాలు ఎలా కనిపిస్తాయో ప్రస్తుతం అయితే ఇవన్నీ పంట పొలాలే. మొక్కజొన్న పండిస్తున్నారు అనమాట. ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి మొక్కజొన్న పండిస్తున్నారు. కృష్ణ గారి ఊరైన ఈ బుర్రిపాలెం అనే ఊరు ఏ విధంగా ఉంటుందో ముందుకెళ్ళిందో చూద్దామండి. ఈ బుర్రిపాలెం అనే ఊరు తెనాల నుండి సుమారు 8-10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అలాగే గుంటూరు నుండి 35 కిలోమీటర్ల దూరంలోను, అలాగే విజయవాడ నుంచి 45 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ బుర్రిపాలెం అనే గ్రామం. ఎక్కడో కోనసీమ నుంచి స్టార్ట్ అయిన మన జర్నీ సినీ హీరో కృష్ణ గారైన బుర్రిపాలెం అనే ఊరు వచ్చేసాం. ఇదేనండి బుర్రిపాలెం గ్రామానికి వెళ్ళే నేమ్ బోర్డు మాట. ఇక్కడి నుంచి లోపలికి వెళ్తే విలేజ్ స్టార్ట్ అవుతుంది అన్నమాట. ముందుకెళ్ళిన తర్వాత కృష్ణ గారి ఊరు ఎలా ఉంటుందో చూద్దామండి. 1960లో వచ్చిన గూఢాచారి 116 తెలుగు సినీ చరిత్రలో ఒక పెద్ద మార్పు తీసుకుని వచ్చింది. ఆ తర్వాత వచ్చిన మోసగాళ్ళకి మోసగాడు తెలుగు ప్రేక్షకులకు అసలు కౌబాయ్ ప్రపంచాన్ని పరిచయం చేసింది. కృష్ణ గారి కెరీర్ లో అత్యంత గొప్ప సినిమా అంటే అల్లూరి సీతారామరాజు. ఆ సినిమాలో ఆయన నటన, డైలాగ్స్, స్క్రీన్ ప్రెజెన్స్ ప్రేక్షకులను గర్వపడేలా చేశాయి. ఈ రోజు కూడా చాలా మంది నిజమైన అల్లూరి అంటే ముందుగా గుర్తుకొచ్చేది కృష్ణ గారే. కృష్ణ గారు ఒక హీరో మాత్రమే కాదు, నిర్మాత, దర్శకుడు కూడా. తన కెరీర్ లో 350కి పైగా సినిమాల్లో నటించారు. అది ఒక రికార్డ్. రోజుకు 3 షిఫ్ట్స్ చేసే డెడికేషన్ ఆయన. కృష్ణ గారి కుటుంబం కూడా తెలుగు సినిమాకి చాలా దగ్గరగా ఉంటుంది. ఆయన కుమారుడు మహేష్ బాబు. ఈ రోజు తెలుగు సినీ పరిశ్రమలో బిగ్గెస్ట్ సూపర్ స్టార్ లో ఒకరు మహేష్ బాబు గారు. తండ్రిలాగే మహేష్ బాబు కూడా సింప్లిసిటీకి పేరు. బుర్రిపాలెం ఊళ్ళోకి ఎంటర్ అవ్వగానే ఒక అందమైన భవనం కనిపిస్తుందండి. ఈ ఇల్లు ఎవరిది ఏంటని అడిగితే ఎంపీ గారు పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఉన్నారు కదండి, వాళ్ళ హౌస్ మట్టిది. ఒకసారి ఇలా హౌస్ ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దామండి. కృష్ణ గారు ఈ లోకాన్ని విడిచిపోయారు. ఆ వార్త విన్న తర్వాత తెలుగు రాష్ట్రాల్లో కోట్లాది మంది అభిమానులు భావోద్వేగానికి గురయ్యారు. కానీ ఒక నిజమైన కళాకారుడు ఎప్పటికీ చనిపోడు. ఆయన సినిమాలు, ఆయన నవ్వు, ఆయన స్టైల్ ఎప్పటికీ ప్రేక్షకుల హృదయాల్లో జీవిస్తూనే ఉంటాయి. బుర్రిపాలెం నుండి బయలుదేరి తెలుగు సినిమా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన మహానటుడు సూపర్ స్టార్ కృష్ణ గారు. బుర్రిపాలెం ఊర్లోకి ఎంటర్ అవగానే ఊరు మధ్యలో కృష్ణ గారు విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగిందండి. ఇదే హీరో కృష్ణ గారు స్టాచ్యూ మాట. కింద పేరు కూడా ఉంది, ఘట్టమనేని శివరామకృష్ణ గారి విగ్రహ ఆవిష్కరణ. ఆయన పూర్తి పేరు వచ్చి ఘట్టమనేని శివరామకృష్ణ. ఇంకా ఉన్నట్టుంది పూర్తి పేరు, మీకు వివరాలు తెలుసుకుని చెప్తాను. ఒకసారి కృష్ణ గారి విగ్రహం ఏ విధంగా ఉందో చూడొచ్చు.
చాలా ప్రశాంతమైన ఊరుమాట. అంటే ఎటు చూసినా పంట పొలాలు, మధ్యలో ఒక చిన్న పల్లెటూరు. ఇలాంటి గ్రామం నుంచి ఒక హీరో, ప్రముఖమైన హీరోగా ఎదిగి, అలాగే ఇప్పుడు హీరో మహేష్ బాబు గారు కూడా వాళ్ళ వంశవృక్షాలు ఇక్కడి నుంచే మొదలయ్యాయని చెప్పుకోవచ్చు. చూసారు కదా ఎలా ఉందో, ఊరు చాలా బాగుందండి, ఒకసారి చూడొచ్చు. మ్యాక్సిమం పల్లెటూరు అయినా కానీ బాగా డెవలప్ అయిందని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూసినా మంచి మంచి హౌసెస్, ఊళ్ళో వీధులు కానీ, రోడ్లు కానీ, హౌసెస్ కానీ ఎలా ఉన్నాయో ప్రతి వీధి తిరుగుతూ మీకు చూపిస్తానండి. ఒకసారి అండి ఇక్కడ ఉండే మొత్తం లొకేషన్స్ అన్ని ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. కృష్ణ గారు ఊరైన బుర్రుపాలెం అనే విలేజ్ వచ్చేసామండి. చాలా మంది ప్రజలు సరదాగా కూర్చుని మాట్లాడుకుంటున్నారు అనమాట. అంటే పల్లెటూరు వాతావరణం అంతా కనిపిస్తుంది. సిటీలో అయితే ఒకరినొకరిని మాట్లాడుకునే రోజులు లేవు. వీళ్ళని చూస్తే చాలా హ్యాపీగా ఉంది. పెద్దవాళ్ళందరూ కూర్చుని సరదాగా మాట్లాడుతున్నారు. కృష్ణ గారి గురించి, వాళ్ళ ఊరి గురించి కొన్ని విషయాలు తెలుసుకోవచ్చు. మీ పేరు? కిషోర్ నా పేరు. బుర్రిపాలెం అంటే కృష్ణ గారి ఊరు గుర్తొస్తూ ఉంటది. కృష్ణ గారి గురించి కొన్ని విషయాలు చెప్పండి సార్. ఆయన పుట్టి పెరిగింది అంతా ఈ ఊళ్ళోనే పెరిగారు. 25 years వరకు ఈ ఊళ్ళోనే ఉన్నారు. 25 years తర్వాత తేనె మనసు అనే సినిమాలోకి వెళ్ళి యాక్ట్ చేసి అక్కడ ఉండిపోయారు. మద్రాసులో ఉండిపోయారు. అక్కడే ఉన్నారు. ఆ తర్వాత వచ్చారు హైదరాబాద్. 200 సినిమాల పైన ఉన్నారు అక్కడ. ఫస్ట్ సినిమా అంటూ ఉంటది కదండి, ఏదైనా హిట్ అయిన సినిమా ఉంటది కదా, ఏదైనా ఉందండి? ఆ తేనె మనసులో బాగా హిట్ అయింది. తేనె మనసులో. ఏ సినిమా అండి? తేనె మనసులు. తేనె మనసులు ఫస్ట్ సినిమా కలర్లో తీశాడు ఆయన. హీరో అయిన తర్వాత చాలా సార్లు అప్పుడు వచ్చేవారా? అప్పుడు వచ్చేవాళ్ళు, కొత్తలో వచ్చేవాళ్ళు. తర్వాత ఇక పిక్చర్స్ బిజీ అయిపోయి ఇక రాలేదు. మహేష్ బాబు గారు వస్తూ ఉంటారు సార్ ఈ ఊరు ఎప్పుడైనా? తక్కువ, ఎటైనా రావడం తక్కువ. కృష్ణ గారికి మీకు రిలేషన్ ఏదో ఉందంటున్నారు, ఏమవుతారు సార్ మీకు? బాబాయ్ అవుతాడండి. మీ బాబాయ్ అండి. వాళ్ళ ఫ్యామిలీ మీది. పోలికలు అయ్యే కనిపిస్తున్నాయండి కృష్ణ గారు. కలర్ అయ్యింది వైట్గా. సరే, ఎంతమంది జనాభా ఉంటారు ఏంటి, కొన్ని విషయాలు చెప్తారా? మీ పేరు? కోటేశ్వరరావు అండి. ఎలా ఉంటుంది సార్ మీ ఊరు? పల్లెటూరు భలే ఉంది. బాగానే ఉంటుందండి. మా అందరూ ఒకళ్ళకొకళ్ళు అందరూ బంధురికాలు మొత్తం. ఊరు మొత్తం కూడా బంధురికం ఉంది. ఓకే. ఏ ఫంక్షన్ చేసుకున్నా 800-900 మంది ఐటమ్ అవుతారు. ఓకే అండి. సమస్యలే ఉండవు మాకు. ఓకే. ఏం పని చేస్తూ ఉంటారు సార్ ఇక్కడ అందరూ? అంటే అన్ని రంగాల్లో ఉండారండి. అన్ని రంగాల్లో ఉండారు. వ్యవసాయం ఉంది. పిల్లలంతా అమెరికా వెళ్ళారు. చాలా మంది అమెరికా వెళ్ళిపోయారు. మీకు తెనాలి ఎన్ని కిలోమీటర్లు ఉంటుందండి? 4 kilometers బోర్డర్. ఇంక సిటీకి మీకు తెనాలే. తెనాలి. కృష్ణ గారు వాళ్ళ అమ్మగారు గీతా మందిర్ కట్టించారు. వాళ్ళ కృష్ణ గారు వాళ్ళే, అంటే వాళ్ళ అమ్మగారు ఉన్నప్పుడు జిల్లా పరిషత్ హై స్కూల్ కూడా కట్టించారు ఇక్కడ. వాళ్ళ ఆధ్వర్యంలో జరిగిందండి. అవును. వాళ్ళ నాన్నగారు అమ్మగారు ఏం చేసేవారు సార్? వాళ్ళు ఏం లేదు, మామూలుగా వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళే. అవునండి. చాలా సంతోషంగా ఉందండి మాకు. అంటే కొత్త ప్లేస్కి రావడం, ఈ అట్మాస్ఫియర్ మాకు మీకు కొంచెం తేడా ఉంటది కదా. ఇక్కడ ప్రజలు ఎలా ఉంటారు, వాళ్ళ భాష ఎలా ఉంటది, మాకు మీకు యాస ఉంటది. మాకు వేరేలా ఉంటది, మీది వేరేలా ఉంటది. మా ఆడియన్స్ కూడా చూస్తారు అన్నమాట. మాది కోనసీమలో అమలాపురం అండి. అమలాపురం. ఎటు చూసిన కొబ్బరి చెట్లు అలా. వచ్చారు సార్ ఎప్పుడైనా? రాలేదు. రండి, సరదాగా అంతర్వేది ఉంది. అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహ వారు కూడా ఫేమస్ అండి. కూర్చున్న వాళ్ళందరికీ బంధురికాలు ఉంటాయి. అందరికి ఇక్కడే కాదు, ఊరు మొత్తం బంధురికమే. ఒకళ్ళొకళ్ళు బంధువులే, వేరే వాళ్ళు ఎవరు ఉండరండి. అంటే అట్ట కాదు, 4 తరాల నుంచి ఉన్నారు ఇక్కడ. అంటే మాకు తెలిసింది అంత ముందు తర్వాత సంగతి. వీళ్ళలో ఒకరింటి వాళ్ళు అట్ట అందరూ చుట్టాలే, బంధువులే. బుర్రిపాలెం అనే ఊరు వస్తుంటే వీళ్ళందరూ ఒకరినొకరు బంధువులేమట. అందరూ కృష్ణ గారికి బంధువులే. కృష్ణ గారు అయితే సార్కి అయితే బాబాయ్ అవుతారట. వీళ్ళందరూ వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన బంధువులే. అంటే ఈ ఊర్లో సుమారు 4-5 తరాల నుంచి వీళ్ళు వంశస్థులు ఉంటారు కాబట్టి ఒకళ్ళొకళ్ళు బంధువులు అన్నమాట. సరదాగా హ్యాపీగా ఇలా మనసులో భావాలు పంచుకుంటూ సేపు మాట్లాడుకుంటే వాళ్ళకి ఒక హ్యాపీనెస్ అన్నమాట. ఇప్పుడు రోజుల్లో ఎవరు మాట్లాడుకుంటలేదు, అందరూ మొబైల్ టీవీలకి అతుక్కుపోయి ఉంటున్నారు. వీళ్ళు చూస్తుంటే వీళ్ళని ఆదర్శంగా తీసుకుని మనం కూడా రోజులో 1-2 సార్లైనా సరదాగా తోటి వాళ్ళతో కానీ ఎవరితో మాట్లాడుకుంటే ఆ రోజు మా పాత రోజులన్నీ మళ్ళీ గుర్తొస్తున్నాయి అనిపిస్తుంది. ఇప్పుడు వరకు అంటే మన కోనసీమలో మన భాష చూశారు కదా, ఇప్పుడు తెనాలి చుట్టుపక్కల బుర్రిపాలెం గ్రామస్తుల యొక్క వాయిస్ కూడా మీరు వినండి. వాళ్ళ భాష యాస కూడా మీరు అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది.
ఇంకా ముందుకు వెళ్దాం. కృష్ణ గారి ఊరు ఉందండి, అది ఇల్లు ఉందండి. ఆ ఇల్లు కూడా మీకు చూపిస్తాను ఏ విధంగా ఉంటుందో. ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది మాట. బుర్రిపాలెం గ్రామస్తులందరూ చాలా హైట్గా ఉన్నారు, ఇంచుమించు 6 feet దాటి ఉంటారు అనమాట. వీళ్ళందరూ ఒకసారి అబ్జర్వ్ చేయండి, అందరూ ఎవరు చూసినా కానీ హైట్గానే ఉన్నారు. పర్సనాలిటీ కూడా చాలా భారీ పర్సనాలిటీ అందరిని. ఇది ఒక విషయం అన్నమాట. ఇంతంత హైట్ ఉంటారా అని అనిపిస్తుంది. 6 అడుగులు దాటి ఉంటారు సార్ మీ ఏరియా. ఓకే, ఆరు కూడా చూడండి ఒకసారి. హైట్ అంటే ఇక్కడ ప్రజలందరూ చాలా హైట్ ఉన్నారని చూపించడానికి. మొత్తం ఎవరిని చూసినా కానీ నాకు హైట్ గానే కనిపిస్తున్నారు. బుర్రిపాలెం ప్రజలందరూ హైట్గా ఉంటారేమో, ఇది ఎవరికి తెలియని విషయం ఏమో. ఒకసారి అందరికి ప్రజలకు పరిచయం చేద్దాం. గండికోట బ్యాచ్ దాంట్లో పెమ్మసాని, తిమ్మానాయుడు, రామలింగ నాయుడు వాళ్ళు అంతా అక్కడ చేశారు. ఓకే అండి. ఊరులో ఉన్న ఇంటి పార్టీలన్నీ ఆ ఏరియా నుంచి, గండిపేట నుంచి వచ్చిన వాళ్ళే. కృష్ణ గారు వాళ్ళ రిలేషన్ అన్నమాట. చూడండి ఒకసారి, ఇంచుమించు ఆయన పోలికలు కనిపిస్తున్నాయి. వీళ్ళందరూ బుర్రిపాలెం గ్రామస్తులే. చాలా హైట్ ఉన్నారు వీళ్ళందరూ. బుర్రిపాలెం గ్రామం అంతా చూస్తుంటే ఇక్కడ ఒక సెంటర్లో ఒక రామాలయం కనిపిస్తుందండి. బుర్రిపాలెం గ్రామానికి సంబంధించిన రామాలయం ఏ విధంగా ఉందో చూద్దాం. ఊరి నడిబొడ్డులో బొడ్డురాయి నిర్మించారన్నమాట. చూడండి ఏ విధంగా ఉందో. మన ఏరియాలో ఇటువంటి బొడ్డురాయలు ఇటువంటివి ఉండడం అరుదుగా ఉంటాయి, అసలు మనకు తెలియదు అన్నమాట. ఊరి నడిబొడ్డులో బొడ్డురాయి నిర్మించారు. ఈ రామాలయం పక్కనే ఇక్కడ ఒక శిలాఫలకం కూడా వేశారు చూడండి. ఆదర్శ గ్రామం బుర్రిపాలు. ఇది శ్రీ ఘట్టమనేని మహేష్ బాబు గారు గ్రామ దత్తత స్వీకర్త మరియు ప్రముఖ సినీ నటులను ఉంది. చూశారు కదా, ఇక్కడ శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు, అలాగే గల్లా జయదేవ్ గారు. ఇక్కడ ఒక శిలాఫలకం ఉంది, అంటే ఇక్కడ ఆయన చేసిన పనులు సంబంధించిన ఒక శిలాఫలకం ఏర్పాటు చేశారు. ఇది కూడా చూడొచ్చే విధంగా. ఎక్కడ చూసినా కానీ మహేష్ బాబు ఫౌండేషన్ అని కనిపిస్తుందండి. చూసారు కదా, డొనేటెడ్ బై మహేష్ బాబు గారు. ఈ ఊరిని మహేష్ బాబు గారు దత్తత తీసుకున్నారంటండి. ఈ ఊర్లో చాలా మంచి మంచి కార్యక్రమాలు చేశారని చెప్తున్నారు. ఎవరిని అడిగినా కానీ ఇక్కడ దగ్గరలో ఒక స్కూల్ ఉంది. ఆ స్కూల్లో చాలా మంది విద్యార్థులకి సైకిల్ కానీ, కంప్యూటర్లు కానీ, ఆ సైకిల్ షెడ్లు కానీ చాలా చేశారని చెప్తున్నారు. ఈ ఊరిని ఎవరిని అడిగినా కానీ మహేష్ బాబు గారు బాగా డెవలప్ చేశారు. ఆయన దత్తత తీసుకున్న గ్రామం అని చెప్తున్నారు. చూద్దాం మహేష్ బాబు గారు దత్తత తీసుకున్న వాళ్ళ సొంత ఊరు ఏ విధంగా ఉందో చూద్దాం. సార్, ఈ స్కూల్ గురించి, మీ గురించి, అలాగే మీ ఊరి గురించి కొన్ని విషయాలు చెప్తారా? ఇది కృష్ణ గారు వాళ్ళ కుమారుడు మహేష్ బాబు గారు దత్తత తీసుకున్నారండి ఈ ఊరిని కూడాను. వాళ్ళ అమ్మగారి పేరు మీద నాగరత్నమ్మ రాజా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బుర్రిపాలెం అని పేరు పెట్టడం జరిగింది. ఈ మధ్యలోనే మహేష్ బాబు గారు సైకిల్
స్టాండ్ అనేది పిల్లల కోసమని విద్యార్థుల యొక్క సైకిల్స్ ఇబ్బంది పడుతున్నారని సైకిల్ స్టాండ్ కూడా కట్టించారండి మహేష్ బాబు గారు. ఆ తర్వాత కంప్యూటర్స్ సిస్టమ్స్ కూడా ఒక 8 సిస్టమ్స్ దాకా ఇచ్చారండి. పిల్లలకి సైకిళ్ళు చక్రాయపాలెం నుండి ఇక్కడికి రావటం ఇబ్బందులు పడుతున్నందువలన ఆ పిల్లలకి సైకిళ్ళు కూడా ఇవ్వటం జరిగిందండి. అంతేకాకుండా సంవత్సరంలో 2-3 సార్లు మెడికల్ క్యాంప్ పెడతారండి. మహేష్ బాబు గారు కుమార్తె సితార గారి పుట్టినరోజు సందర్భంగా, వాళ్ళ మిస్సెస్ నమ్రత గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ మెడికల్ క్యాంప్స్ కూడా జరుగుతూ ఉంటాయి. పిల్లలకి ఒక్కొక్క విద్యార్థినికి ఆడపిల్లలకి ఖర్చు అయ్యేటటువంటిది 5,000 రూపాయలు. ఒక గర్భనిరోధక క్యాన్సర్ అనేది ఏదో ఒకటి ఉంటుందండి. క్యాన్సర్ కోసం అని చెప్పి వ్యాక్సినేషన్లు కూడా 2 సార్లు కూడా వేయించారండి. ఇది మరి మా పాఠశాలలో విద్యార్థులు రమారమి 125-150 మధ్యలో ఉన్నారండి. మొన్న ఎస్ఎస్సి రిజల్ట్స్ కూడా 82% వచ్చి మండలంలో 3rd ప్లేస్ని ఆక్యుపై చేసుకుందండి. ధన్యవాదాలు. ఇది మహేష్ బాబు గారు వాళ్ళ నాన్నమ్మ గారి పేరు మీదుగా నిర్మించిన స్కూల్ అండి. శ్రీ ఘట్టమనేని నాగరత్నమ్మ రాజా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బుర్రిపాలెం. యాక్చువల్గా ఈ స్కూలు ఎంతలా డెవలప్ అయిందంటే మహేష్ బాబు గారు వాళ్ళ ఫ్యామిలీ కూడా చాలా కార్యక్రమాలు చేస్తూ ఉంటారట. చాలా గొప్పగా చెప్తున్నారు ఈ స్కూల్ హెచ్ఎం గారు అయితేనే మహేష్ బాబు గారు వాళ్ళ ఫ్యామిలీ గురించి. ఇది బుర్రిపాలెం గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అన్నమాట. ఈ గ్రామంలో చాలామంది విద్యార్థులు ఇక్కడ చదువుకుని ఉంటారు. వాళ్ళ జ్ఞాపకాలు గుర్తుగా వాళ్ళ చిన్నప్పుడు స్కూలు, హై స్కూల్ ఏ విధంగా ఉందో చూడొచ్చు మీరు. కృష్ణ గారు వాళ్ళ అమ్మగారు నాన్నగారు కట్టించిన గీతా మందిరం అంటండి. ఒకసారి చూడొచ్చు. ఈ కృష్ణ సాయి గీతా మందిరం అని ఉంది. చాలామంది ఇక్కడ వచ్చి గీతాపారాయణ చేస్తూ ఉంటారు. అలాగే లోపలైతే సాయిబాబా వారి విగ్రహం కూడా ఉంది. ఇది కృష్ణ గారు వాళ్ళ అమ్మగారు కట్టించిన గీతా మందిరం అన్నమాట. ఒకసారి కృష్ణ గారు వాళ్ళ అమ్మగారు నాన్నగారు ఒకసారి చూడండి. శ్రీ 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 ఘట్టమనేని వీర రాఘవయ్య చౌదరి శ్రీమతి నాగరత్నమ్మ గారుల దివ్యాశీస్సులతో వాళ్ళ అమ్మగారు చూడండి. కృష్ణ గారు సేమ్ పోలికలు వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారు కూడా చూడొచ్చు. మహేష్ బాబు గారు తాతయ్య గారు నాన్నమ్మ గారు అన్నమాట. కృష్ణ గారు ఇల్లు చూసే ముందు ఇక్కడ రోడ్డు పక్కనే ఒక హౌస్ చూడండి. చాలా అంటే చాలా అందంగా ఉంది. ఊళ్ళో హౌసెస్ కానీ ప్రజలు కానీ చాలా ఆప్యాయంగా ఉన్నారండి. ఇంటికి ఎదురు కాకుండా ముగ్గులు చూడండి ఎలా పెట్టారు. చాలా అందంగా ఉంది. ఇక్కడే దీని పక్కనే కృష్ణ గారి ఇల్లు ఉంది. అది కూడా చూపిస్తాను మీకు. చాలా అందంగా ఉంటాయి ఇక్కడ ఇల్లులు, హౌసెస్ అని చెప్పడానికే. ఇది కృష్ణ గారి ఇంటి పక్కనే కనిపించే ఇల్లు మాట. అక్కడ కనిపిస్తున్నదే కృష్ణ గారి ఇల్లు మాట. దగ్గరికి వెళ్ళి ఆ ఇల్లు కూడా చూపిద్దాం. ఊరంతా చూసిన తర్వాత అక్కడ కనిపిస్తున్న ఇల్లే కృష్ణ గారి ఇల్లు మాట. ఇది చాలా ఓల్డ్ బిల్డింగ్ మాట.
అదే రూపాన్ని అలాగ ఉంచేశారు. రీమోడల్ చేసుకోవచ్చు కానీ పాతకాలం నాటి జ్ఞాపకాలన్నీ దీంట్లో ముడిపడి ఉంటాయి కాబట్టి అందుకే ఇల్లు ఇలా ఉంచారు. ఆయన బాల్యం అంతా ఇంచుమించు 25 years వచ్చే వరకు ఇక్కడే ఉన్నారట. తర్వాత అయితే మద్రాసు వెళ్ళి అక్కడ సినిమాల్లో యాక్ట్ చేయడం జరిగింది అని చెప్తున్నారు. ఇది ఒకసారి కృష్ణ గారి ఇల్లు ఫ్రంట్ లుక్ ఏ విధంగా ఉందో చూద్దామండి. కొంచెం లోపలికి వెళ్ళిన తర్వాత మిగతా ఏరియా ఎలా ఉందో చూడొచ్చు. సరే, కృష్ణ గారి ఇల్లు ఇదేనండి. ఇదేనండి. ఆయన చిన్నప్పుడు బాల్యం అంతా ఇక్కడే జరిగింది. అంటే మాకు తెలీదు, బాల్యం అంతా ఇక్కడే జరిగింది. పెళ్ళయిన దాకా, సినిమాల్లోకి వెళ్ళిన దాకా. ఓకే, ఒకసారి చూద్దామండి. రండి. అది లేదు, మాకు బయట ఉంది. ఇది లోపల ఉంటుంది ఇల్లు. రారా సార్ ఇంకా నీళ్ళు తక్కువ అండి ఇప్పుడు రావటం. ఎవరుంటారు సార్ ఇక్కడ? పనివాళ్ళు శుభ్రం చేస్తుంటారు. బంగారు గారు అని లాస్ట్ ఆయన ఉన్నాడు కదా, కృష్ణ గారి తమ్ముడు అండి. వాళ్ళు కూడా ఊళ్ళోనే చేసుకున్నారు. వాళ్ళు ఎప్పుడన్నా వస్తా ఉన్నప్పుడు కొంచెం శుభ్రంగా ఉంటుందని శుభ్రం చేసి. ఇప్పుడు ఎక్కడ ఉంటారు సార్ వాళ్ళ తమ్ముడు గారు? ఆయన హైదరాబాద్, విజయవాడ, హైదరాబాద్. వాళ్ళ ఫ్యామిలీ అందరూ అక్కడే. అది ఏమన్నా గోడౌన్ కింద అట్లా ఉపయోగించుకుంటారు. బ్యాక్ సైడ్ అండి ఇదంతా వాళ్ళేనండి. అప్పుడు ఇది ఇల్లు అంటారా లేకపోతే అప్పుడు ఇది పాతిల్లు అలా ఉంచేసారు? అలా ఉంచి కొంచెం ఎక్స్ట్రా తెచ్చుకున్నారు. కృష్ణ గారికి ఎంతమంది పిల్లలండి అసలు? 2 మగ పిల్లలు, 3 ఆడపిల్లలు. 2 మగ పిల్లలు, 3 ఆడపిల్లలు. ఓకే. ఓ పెద్ద ఆయన పేరు రమేష్ బాబు గారు. చిన్న ఆయన పేరు మహేష్. ఓకే. 3 అమ్మాయి. పెద్ద అమ్మాయి పేరు ఏమన్నా పద్మావతి. పద్మాల స్టూడియో పెట్టారు, ఆ పేరు పెట్టారు. ఓకే. రెండవ అమ్మాయి పేరు మంజుల. 3వ అమ్మాయి పేరు ప్రియదర్శిని. ఓకే సార్. ఇక్కడ ఇది ఫోటో ఉంది, ఇది ఎవరిది సార్? రమేష్ బాబు కొడుకండి, బయట నుంచి కనపడింది. పెద్ద అబ్బాయి వాళ్ళ కొడుకు. ఒక్క నిమిషం. ఇది రమేష్ బాబు గారు అబ్బాయి అంటండి, ఒకసారి చూడొచ్చు. అది బయట ప్రింట్ బయట ఉంది. ఓకే. వాళ్ళందరూ ఒకటే పోలికలు ఉంటాయి ఇంచుమించు. కృష్ణ గారు, మహేష్ బాబు గారు, రమేష్ బాబు గారు, వాళ్ళందరూ ఇవే ఒకే పోలికలు ఉన్నాయి. చూడండి ఒకసారి. వస్తూ ఉంటారు సార్ పిల్లలు? వచ్చేళ్ళాడు, 2 సార్లు వచ్చేళ్ళాడు. అంటే ఈ మహేష్ బాబు కానీ వీళ్ళు ఎవరిని వస్తేనండి అక్కడ కారు దిగి లోపల రావడానికి 2 గంటలు పెట్టింది. జనం మామూలుగా అసలు కదనీట్లా. ఆ చెట్ల మీద ఎక్కి ఆడబడతారు, అది భయం. అవునులేండి. ఆయన రాపటానికి కారణం కూడా అందరూ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ హైదరాబాద్లో సెటిల్ అయ్యారు కాబట్టి అందరూ అక్కడే ఉంటారు. బట్ ఏంటంటే వాళ్ళు ఉంటే కొంచెం లోపల చూపించేవండి. బట్ ఏంటంటే ప్రస్తుతం అయితే ఎవరు లేరు. ఇలా ఉందో ఒకసారి మొత్తం హౌస్ అంతా ఒకసారి చూడొచ్చు ఏ విధంగా ఉందో. చాలా మంది హీరోల ఇల్లు ఎలా ఉంటది అనుకుంటూ ఉంటారు. అలాంటి వారికి చూపించడానికి ఈ హౌస్ చూపిస్తున్నాను. మహేష్ బాబు గారు కూడా అప్పుడప్పుడు వచ్చి ఇక్కడికి విజిట్ చేస్తూ ఉంటారట. వచ్చినప్పుడు మాత్రం చాలా మంది జనం వస్తూ ఉంటారు కాబట్టి ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటదని ఆయన మ్యాక్సిమం రావడం తగ్గించేస్తున్నారు అనమాట. ఎందుకంటే ఒక హీరో వచ్చారంటే చాలామంది ప్రజలు వస్తూ ఉంటారు కాబట్టి కంట్రోల్ చేయడం కష్టం. అందుకే అప్పుడప్పుడు వస్తూ ఉంటారు. ఏదైనా అకేషన్ ఉన్నా కానీ ఏదైనా ఇంపార్టెంట్ పనులు ఉన్నప్పుడు వస్తూ ఉంటారు అనమాట. ఇదే కృష్ణ గారి ఇల్లు అన్నమాట. పేదవాళ్ళకి వైద్యం నెలకి 2 సార్లు వైద్యం తాలూకా ఆయనే ఖర్చు పెట్టుకుంటున్నారు మొత్తం. మహేష్ బాబు గారు ఎట్లా ఏదైనా సమస్య ఉంటే చెప్పుకుంటే చేస్తారు. వచ్చి ఇక్కడ చెప్పటానికి ఏ సమస్య అన్న అట్లా అన్నీ పర్లేదు. ఊరంతా మురుగాలు కూడా కట్టించారు. మీద అభిమానం బాగానే ఉంది.
కృష్ణ గారి ఇంటి పక్కనే ఇక్కడ ఒక నాంచారమ్మ టెంపుల్ కనిపిస్తుందండి. చాలామంది దీన్ని నాంచారమ్మ బావి అని పిలుస్తుంటారు. ఒక చిన్న ఆలయం, వెనకాలైతే బావి కనిపిస్తుంది. అమ్మవారి బావి ఇక్కడి నుంచి ఆమె వెళ్ళిపోయింది కృష్ణా జిల్లా. ఇలా బావి అలా ఉండిపోతుందండి. అట్నే ఉంటుంది. ఇది ఒకప్పుడు రావి చెట్టు ఉండేది. ఇదంతా పూజ కూడా చేస్తుంటారు వీళ్ళు. నాంచారం తల్లి. ఓకే. ఇవి ఎక్కువగా ఇళ్ళకి సంబంధించినవి అంటే ఊరికి కూడా సంబంధించిందే. అందరూ పూజిస్తారు. ఓకే. ఎకరాల ల్యాండ్స్ అవి ఉంటాయండి. చాలా ఎకరాలు ఉంటాయి. 100 ఉంటాయి అటు ఇటుగా. 100 ఎకరాలు. అంటే ఇప్పుడు పిల్లలు అంతా పెద్ద గ్రూప్ లాగా అయ్యారు కదా, ఎవరికి డివైడ్ అయిపోతాయి. అదేలేండి. ఒకప్పుడైతే ఎక్కువ ఆస్తిపరులే, ఎకనామికల్గా మంచి బలమైన ఫ్యామిలీ. వాళ్ళ అమ్మగారు ఉండగా కొంది. ప్రస్తుతం అయితే కొంత ల్యాండ్ అయితే బ్యాంక్ కూడా ఇచ్చేసారు అన్నమాట. ఇదే. ఓకే. యాక్చువల్గా వీళ్ళకి చాలా ఎకరాల భూములు ఉన్నాయంటండి. సుమారు 100 ఎకరాల పైనే ఉన్నాయని అని చెప్తున్నారు. ఇలా బాగా ఆస్తిపరులట పూర్వం నుంచి కూడా. కృష్ణ గారు వాళ్ళ అమ్మగారు నాన్నగారు కూడా మంచి బాగానే ఆస్తిపరులు అని చెప్తున్నారు. ఇక్కడ కృష్ణ గారికి సంబంధించిన ఒక మ్యూజియం ఏర్పాటు చేద్దామని రీసెంట్గా అయితే ఇక్కడ మ్యూజియం కింద ఏర్పాటు చేశారట. అది ఎలా ఉందని చూద్దాం మనం ఒకసారి. ఇదేనండి కృష్ణ గారికి సంబంధించిన మ్యూజియం ఏర్పాటు చేసే ప్లేస్ ఇదే. ఇక్కడ కృష్ణ గారు బొమ్మ కానీ ఏదైనా ఏర్పాటు చేస్తారు, చుట్టూ ఫోటోలు ఏర్పాటు చేస్తారట. అందుకు అయితే ఇలా తయారు చేస్తారు. ఇది చూడొచ్చే విధంగా ఉందో. అంతకుముందు ఆయన ఏ సినిమాల్లో చేసినవి అన్నీ వస్తాయి, వరుసగా పెడతారన్నమాట. ఓకే. ఇంకా చాలా ఉంది. వీళ్ళ హౌస్ కానీ ల్యాండ్ కానీ ఇల్లులు కానీ చాలా ఉన్నాయన్నమాట, పెద్దగా ఉన్నాయి. అవి కూడా ఒకసారి చూపిస్తాను మీకు. ఇది కృష్ణ గారు వాళ్ళ మేనమామ గారు ఇల్లు అండి. అవునండి. ఈ పాతకాలం నాటి ఇల్లు అయినా కానీ బాగానే మెయింటైన్ చేసుకుంటారు సార్. ఇది కొత్త కట్టింది 20 ఏళ్ళు అయి ఉంటుంది. అందరూ హైదరాబాద్లో సెటిల్ అయిపోయారు. ఓకే. ఈయన ఇదే స్టూడియోలో చేస్తుంది. ఓకే. ఇప్పుడు ఆ స్టూడియో కూడా లేదుగా, డెవలప్మెంట్కి ఇచ్చారు. ఓకే అండి. ఓకే సరే. ప్రజారాజ్యం మీన పాడి పంటలో కొంచెం, పాడి పంటలో కొంచెం 7 సినిమాలు తీశారు. ఏ సినిమా వచ్చినా చూసేవారు సార్ మీరు అప్పట్లో? అప్పుడు మేనా అప్పుడు మరి పిల్లలమే. అప్పుడే చాలా ఇంట్రెస్ట్గా సినిమాలు అంటే. అంతా ఈ ఏరియాలో ఇక్కడే తీశారు లోపల. ఊర్లో ఎక్కువగా అమెరికా వెళ్తారన్నారు కదా, అందరూ ఉంటారు మ్యాక్సిమం పిల్లలందరూ. ఎక్కువ మంది పెద్దోళ్ళు మాత్రం ఉంటారు ఇక్కడ. చాలా మందికి అమెరికా వెళ్తూ ఉంటారు. ఇప్పుడు అదే వచ్చింది ప్రాబ్లం. పిల్లలు అమెరికాలో లేకపోతే ఇంకోసారి ఆస్ట్రేలియాలో అక్కడ వెళ్ళిపోతున్నారు. వీళ్ళు పని చేసుకోవడానికి ఇంకో పర్మిషన్ చూసుకోవాల్సి వస్తుంది. అవునండి. వాళ్ళు ఇళ్లలో ఏం చేసినా డిమాండ్ చేసినా వాళ్ళకి తప్పదు ఇవ్వాల్సిందే. అది ఒక ప్రాబ్లం. ఓకే. థ్యాంక్ యూ సార్. గ్రామంతో చూస్తుంటే ప్రతి గ్రామానికి గ్రామదేవత ఉంటారు కదండి. అలాగే బుర్రిపాలెం గ్రామానికి సంబంధించిన గ్రామదేవత వచ్చి గంగానమ్మ తల్లి అమ్మవారు అన్నమాట. యాక్చువల్గా ఈ ఊళ్ళో వర్షాలు ఎప్పుడైనా పడకపోతే కనుక అమ్మవారిని పూజించుకుంటే వర్షాలు పడతాయని ఇక్కడ ప్రజల యొక్క నమ్మకం అన్నమాట. ఒకసారి గ్రామదేవత అమ్మవారి టెంపుల్ ఏ విధంగా ఉందో చూడొచ్చు. కృష్ణ గారికి ఇదంతా అనుభవం అన్నమాట. ఒకప్పుడు అయితే ఆయన చిన్నప్పుడు అంతా ఆయన బాల్యం ఇక్కడే జరిగింది కాబట్టి గంగానమ్మ టెంపుల్ ఎలా ఉందో చూడొచ్చు మీరు.
ఇక్కడ ఈ గ్రామానికి సంబంధించిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం అండి. ఇదే ఆలయ ప్రాంగణంలో ఇక్కడ హనుమాన్ టెంపుల్ ఉంది, లక్ష్మీ నరసింహస్వామి వారి టెంపుల్ ఉన్నాయన్నమాట. ఈ రెండు ఆలయాలు ఒకసారి లోపలికి వెళ్ళి ఏ విధంగా ఉన్నాయో చూద్దామండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి తెలుగు లెజెండ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. హర్ష శ్రీరామ్, అంతర్వేది.